నాన్నగారికి. నాకు తమ్ముళ్ళు లేరు, చెల్లెళ్ళు లేరు, అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు. ఒక్కరే. నేను ఒక్కతే అమ్మాయిని. Only daughter. ఆయనేమో 16 మంది ఉండే కుటుంబం నుంచి వచ్చారు. సో ఆయనకి ఏమిటంటే హీ డజంట్ వాంట్ బిగ్ ఫ్యామిలీ అగైన్ టు గెట్ అటాచ్డ్ విత్ దిస్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్. అదేదో తనకి అదొకటి నచ్చింది. సో అలా మ్యాచ్ మాట్లాడుకుని మళ్ళీ ముదిగుండి లింగమూర్తి తాతయ్య గారు. ముదిగిన ఆయన ఈయనకి వరుసకి మేనమామ అవుతారు. ఇది సెకండ్ వేషం వేశారు ఆయన లింగమూర్తి గారు. చాలా పాండవ గొప్ప వనవాసం. ఆర్టిస్ట్, చాలా గొప్ప ఆర్టిస్ట్. బ్రహ్మాండమైన ఆర్టిస్ట్. ఆయన ఈయనకి వాళ్ళ అమ్మగారి కజిన్ బ్రదర్ అనమాట. అవునా? ఆ. ఓకే ఓకే. సో ఆయన వాళ్ళ అబ్బాయి ముదిగొండ త్యాగరాజు గారు అతనికి మా అసిస్టెంట్ ఇచ్చారు. అంటే మా పిన్ని గారు అమ్మాయిని అనమాట. ఓకే. సో వాళ్ళిద్దరు ఇందులో చాలా అలా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి మ్యాచ్ని కుదర్చడానికి అన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారనమాట. పెళ్లి చూపులు గట్ట జరిగాయండి. అంటే ఊరికే ఆయన వచ్చారు, పిలిచారు. అదేలేండి. నేను అంటే అప్పుడు ఆ కల్చర్ ఉండేది కదా పెళ్లి ఉండేది, చూపులు. కానీ అది అలా ఈ డిడ్ నాట్ ఐ మీన్ అంత ఫార్మల్గా ఆయన మాట్లాడలేదు. అలాగే మా నాన్నగారికి అసలు అలాంటివి లేవు. సో నేను ఏదో వంట చేసుకుంటున్నాను, జిజి ఎవరో వచ్చారు ఇట్రా అంటే నేను వెళ్ళాను అనమాట. వెళ్తే అబ్బాయి చంద్రమోహను నీకు తెలుసా చూసా అంటే ఆర్టిస్ట్గా తెలుసు కదా సినిమాలు. బిఎన్ రెడ్డి గారు మాకు చాలా క్లోజు. ఈయన రంగులరత్నం సినిమా వేస్తుండగా ఆయన నాకు కారు పంపించి నన్ను రా, కొత్త హీరో వచ్చాడు, కొత్త సినిమా, కొత్తగా ఉంది సినిమా, నువ్వు చూద్దుగాని ఎట్లా ఉందో చెప్తుగాని అని చెప్పి కారు పంపించారు ఆయన. నేను మా నర్సుని తోడుగా తీసుకుని జోలేమని మా నర్సు ఉండేది, తను తోడు తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సినిమా ఏముంది మనం పెద్ద చూసుకోం, కానీ సినిమా సహా అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ ఆర్టిస్ట్ ఎవరో చాలా బాగా చేస్తున్నాడు, కొత్త కుర్రాడు అంటున్నారని. అప్పుడు ఆయన హాల్లోకి తీసుకొచ్చారు బిఎన్ రెడ్డి గారు. కానీ మేము వెనకాల కూర్చుని ఉన్నాం అనమాట. అంత ముందు జనం ఉన్నారు, నేను చూడలేదు. అందుకని ఐ డింట్ మీట్ హిమ్ యాక్చువల్లీ. అక్కడ మీట్ అవ్వలేదు. ఓకే. మీట్ హిమ్ జస్ట్ మా ఇంటికి రావడమే నాకు తెలిసిన పరిచయం అనమాట. ఓకే. సో అంటే మీ చూపులు తెర మీద జరిగాయి అనమాట. తెర మీదే ఒక రకంగా నాకు వరకు, పాపం ఆయనకేం తెలియదు కదా. సో అలా వచ్చారు. తర్వాత నాన్నగారు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ అక్క బావ వాళ్ళందరూ వచ్చారు. తర్వాత దెన్ ఏదో మధ్యలో గ్యాప్ ఉందని చెప్పి మార్చిలో పెళ్ళి అనుకున్నారు. కొంచెం మధ్యలో ఒక 3 నెలలు గ్యాప్ వచ్చింది. సో అప్పుడే ఈయన విప్రనారాయణ డ్రామా వేసేవారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, రత్నపాప, విప్రనారాయణ డ్రామా, డాన్స్ డ్రామా ఇక్కడ ఇక్కడే వేశారనమాట, హైదరాబాద్లో. సో ఆ డ్రామాకి రిహార్సల్ కోసం వెంపటి చిన్నసత్యం గారి ఇంటికి వచ్చేవారు. ఓకే. వచ్చి అలా ఇంటికి వచ్చి కూర్చుని కబుర్లు చెప్పి ఆయనకి ఏదో చపాతీలు చేసి పెట్టి అలా వీవర్ యాక్చువల్లీ కొంచెం పరిచయం బాగా అయింది అనమాట. క్లోజర్. దట్ ఈస్ హౌ ద హోల్ ప్రాసెస్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత నార్మల్ గా, అంటే అప్పటికి ఇంకా ఆయన చాలా చిన్న నటుడు కాదండి, రంగులరాట్నం తర్వాత 40 మూవీస్ చేశారండి నా మ్యారేజ్ టైంకి అనుకుంటాను. 71 మా మ్యారేజ్ 1970. అప్పటికే అతనికి 40 మూవీస్ అయ్యారని విన్నాను నేను. ఓకే ఓకే. 70లో అయిందా మ్యారేజ్? ఓకే. ఈ కేమ్ ఇన్ టు ద మూవీస్ ఐ థింక్ బై 63 అనుకుంటా. 63 రంగులరాట్నం. అనుకుంటా. సో ఈ 7 years పీరియడ్ లో ఆయన 40 సినిమాలు. ఎందుకంటే అప్పుడు చాలా స్లో కదా మేకింగ్. అవును, చాలా ఉండేది. నాకెవరో చెప్పారు అప్పటికే అయిపోయింది 40 సినిమాలు అన్నారు, కానీ నాకు అసలు అది ఐ డి నాట్ కౌంట్ అబౌట్ ఇట్, ఆల్ దోస్ థింగ్స్. ఆత్మీయులు రిలీజ్ అయింది నా పెళ్లి టైం. ఓకే ఓకే. సో ఆ పాట మీకు అంకితం ఇచ్చారేమో, చిలిపి నవ్వులని చూడగానే అండి. కానీ ఆయన మామూలుగా బేసిక్ కూడా బాగా సంగీత ప్రియుడు కదా. సంగీతం వాళ్ళ ఇంట్లో ఉందండి. మా మామగారు సంగీతం అంటే చాలా ఇష్టం. అవడానికి పల్లెటూరు మాది, మా అత్తగారి ఊరు పైడిముక్కల, విజయవాడకి 30 మైళ్ళు. అక్కడ బహు సంతానం ఆయనకి. పైడిముక్కల్లో ఆయన పొలాలు చూసుకునేవారు. తర్వాత బ్యాంకులో, బందర్ బ్యాంకులో ఏదో అకౌంట్స్ రాసేవారు మా మామగారు. ఈ పిల్లలు ఈ గోల ఇంత దానిలో ఆయనకి నాటకాలంటే ఇష్టం, సంగీతం అంటే ప్రాణం. ఆయన అపస్వరం అంటే స్నానం చేసి రావాలనేవారట. అంత దాని మీద ఇష్టం అనమాట. సో పిల్లలకి ఇంట్లో సంగీతం నేర్పించారు. ఒక 2-3 పిల్లలకి. ఓ 2కి నేర్పిస్తుంటే ఇంకో 2 అందరూ వచ్చేసేది అనమాట. వీళ్ళందరికీ కూడా సంగీత జ్ఞానం విపరీతం. మా ఆడబడుచులు ఎంత బాగా పాడతారో అందరూ, ఆల్ ఆఫ్ దెమ్.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.